Hi everyone, welcome to our channel Eminent Statistics Institute Coaching Center. Very good morning to one and all. It is a operation research first unit. Okay, here we have a 7 or 8 important questions వీటిలో మనకి మెయిన్ గా ఓకే లాంగ్ ఆన్సర్ కింద ఎక్స్పెక్ట్ చేసేవి ఓకే 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 2 క్వశ్చన్స్ వన్ ఈజ్ ద గ్రాఫికల్ మెథడ్ అండ్ వన్ ఈజ్ ద సింప్లెక్స్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ సింప్లెక్స్ మెథడ్ ప్రొసీజర్ ప్రాబ్లమ్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. సో ఈ 4 ఆస్పెక్ట్స్ అంటే ఒకటేమో ప్రొసీజర్ ఫర్ గ్రాఫికల్, one is a problem for graphical, one is a procedure for simplex and a problem for simplex. Okay, ఈ 4 నేర్చుకుంటే మినిమం ఒకటి మీరు ఫైనల్ ఎగ్జామినేషన్ 12 మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, లిసన్ ద ఫస్ట్ వన్ అమ్మా. ఇట్ ఈస్ ఆల్సో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ and sometimes they are giving like this also. Here explain importance of operation research and the scope of OR. Okay, here first you define the operation research. What is the operation research? The operation research is the art of winning war without actually fighting it. Next, the second definition, another definition, war is the act of getting solutions to the typical problems arising in industry by making use of scientific approach. Next, scope of war. The war is entered in many different areas of research for military and government and industries successfully. The basic problems in most of the developing countries in Africa, in Asia and Africa, to remove the property, war is useful following the fields. The operation research used in the military sector, government and industries and ఓకే ఈ ఇక్కడ ఉన్న అండర్ డెవలప్డ్ కంట్రీస్ లో మోస్ట్ ఆఫ్ ద అంటే డెవలప్ అయ్యే కంట్రీస్ లో ఏంటంటే ఈ ఇక్కడున్న ఆసియా ఆఫ్రికాలో తీసుకుంటే ఈ ఆపరేషన్ రీసెర్చ్ ని ఓకే వాళ్ళు ఎక్కువగా అప్లై చేసేవాళ్ళు. ఎందుకంటే టు రిమూవ్ ద పావర్టీ అంటే పేదరికాన్ని నిర్మూలన చేయడానికి ఈ ఆపరేషన్ రీసెర్చ్ టీం అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓకే, వాట్ ఈస్ ద ఆపరేషన్ రీసెర్చ్? ఆపరేషన్ రీసెర్చ్ అంటే ఏంటంటే ఓకే వాళ్ళు ఏంటంటే ఇది ఒక టీమ్ అన్నమాట. దే ఆర్ గివింగ్ ద గుడ్ సజెషన్స్ టు ద కంట్రీ. ఆ కంట్రీ గురించి కొన్ని గుడ్ సజెషన్స్ ఇస్తారు, ఏదర్ ఎకనామికల్ గా కావచ్చు, ఏదర్ పర్సనల్ గా కావచ్చు అనమాట. సో ఎలా ఇస్తారు, ఏవేం కేసెస్ లో ఇస్తారు, అగ్రికల్చర్ సెక్టర్ లో ఎలా అప్లై చేస్తారనేది చూడము. ఇన్ అగ్రికల్చర్, విత్ ద ఇంక్రీజ్ ద పాపులేషన్ ఆఫ్ ద పాపులేషన్ అండ్ ద షార్టేజ్ ఆఫ్ ఫుడ్, there is a need to increase the agriculture outputs of a country, but there are many problems. One is the climate conditions, one is the problem of optimal distribution of water from the sources. మనకు రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఒకటేమో క్లైమేట్ కండిషన్స్, ఒకటేమో వాటర్ సోర్సెస్ గురించి. సో మనకి ఎప్పుడు పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. ఈ ఇంక్రీజ్ అవుతున్న పాపులేషన్ మొత్తానికి ఏంటంటే మనం ఫుడ్ అనేది ఓకే ప్రొవైడ్ చేయాలి. ఫుడ్ ప్రొవైడ్ చేయాలన్నప్పుడు ఏంటంటే ఇక్కడున్న ప్రజెంట్ ఉన్న సినారియోలో ఓకే వచ్చినాయి హైబ్రిడ్ సీడ్స్ వచ్చినాయి. ఈ హైబ్రిడ్ సీడ్స్ వల్ల ఫుడ్ అనేది ఇంకా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. దానివల్ల ఇది పాపులేషన్ ఇంక్రీజ్ అయినా కానీ ఫుడ్ ఫెసిలిటీస్ ని మనం ఓకే మ్యాక్సిమం ఇంక్రీజ్ చేసేసుకొని ఓకే అగ్రికల్చర్ సెక్టర్ లో మనం ఫ్రంట్ స్టెప్ వేస్తున్నాం మన ఇండియా వైజ్ గా తీసుకుంటే. ఓకే, అలాగే కొన్ని వాటర్ సోర్సెస్ మనం ఎందుకు ఇలా ప్రాజెక్ట్ లో ప్రతి ఒక్క దానికి ప్రాజెక్ట్ కట్టుకుంటున్నాం అంటే వాటర్ ని స్టోర్ చేసుకొని దాన్ని అనదర్ టైం పీరియడ్ లో మనం కావాల్సిన టైం పీరియడ్ లో దాన్ని అప్లై చేసుకుంటాం అనమాట. సో అందుకే మనకి ఇక్కడ డ్యామ్స్ కానీ ఓకే అలాగే ఈ హైబ్రిడ్ సీడ్స్ కానీ ఓకే వాళ్ళు సజెస్ట్ చేసినవి ఓకే ఈ అగ్రికల్చర్ సెక్టర్ లో ఇలా అప్లై చేస్తారు. ఓవర్ టెక్నిక్స్ మే బి ఫ్రూట్ఫుల్ టు డిటర్మైన్ ద best policies. Next, the second one is in finance also the operation research is used. In these modern times of economic crisis, it become very necessary for every government to have a careful planning for the economic development of country. A war technique can be applied to find out the profit plan for the company
to determine the best replacement policies, etc. ఓకే, కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మన ప్రజెంట్ సినారియోలో చూస్తూనే ఉన్నాం. ఓకే, కొన్ని స్టార్ట్అప్ కంపెనీస్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారు, అక్కడ ఉన్న గవర్నమెంట్ సమ్ ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తారు. సమ్ ల్యాండ్ ని ప్రొవైడ్ చేస్తారు తక్కువ ప్రైస్ తో. ఓకే, తక్కువ ప్రైస్ తో ఆ ల్యాండ్ ని ప్రొవైడ్ చేసినప్పుడు దాంట్లో వచ్చే 30% అక్కడ ఉన్న గవర్నమెంట్ కి ఇవ్వాలి, 70% ఆ కంపెనీకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ వర్క్ చేసే వర్కర్స్ కూడా, ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా ఏంటంటే మనకి ఆ ఆ కంట్రీ, ఆ సరౌండింగ్ లో ఉన్న పాపులేషన్ ని తీసుకొని అక్కడ ఉన్న కంపెనీని ఓకే డెవలప్ చేసుకోవాలి. సో ఇటువంటి స్టార్ట్అప్ కంపెనీస్ ని ఎవరు ఇంట్రడ్యూస్ చేయమన్నారంటే దే ఆర్ సజెస్టింగ్ బై ఆపరేషన్ రీసెర్చ్ టీమ్. Next, the third one is in defense economy. Okay, in defense, in war and military operations are carried out by a air force, army, and navy. Therefore, there is necessary to formulate optimum strategy that may give a maximum benefits. Okay, ఇక్కడ ఉన్న ఫుడ్ ఫెసిలిటీస్ కావచ్చు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే అక్కడ ఉన్న వెపన్స్ కావచ్చు, మనం ఏంటంటే ఓకే కరెక్ట్ గా ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకొని అక్కడ వార్ని విన్ అవటానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆపరేషన్ రీసెర్చ్ ఆల్సో ఇంట్రొడ్యూస్ యూజ్డ్ ఇన్ ద డిఫెన్స్. ఓకే, మెయిన్లీ ద ఆపరేషన్ రీసెర్చ్ ఈజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ ద సెకండ్ వరల్డ్ వార్. అండి, ఈ సెకండ్ వరల్డ్ వార్ లో ఓకే కొన్ని స్ట్రాటజిక్ ప్లాన్స్ కోసం ఏంటంటే ఈ ఆపరేషన్ రీసెర్చ్ ని అప్లై చేశారు. అక్కడి నుంచి దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్, ద ఫోర్త్ వన్ ఈస్ ఇన్ ఇండస్ట్రీ. As companies expanded, it becomes less and less possible for one man to manage all them. The job of one man divided into parts assigned to others. Okay, ఎలా అంటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, అలాగే మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అని, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, ఇలా వేరియస్ డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేసి ఒక ఆపరేషన్ రీసెర్చ్ టీమ్ ఫాలో చేసి. Next, the fifth one is in LIC also. Okay, they are introducing the different types of policies. Policies in design చేసేది కూడా ఆపరేషన్ రీసెర్చ్ టీమ్. For LIC officer to decide the premium rates of various policies for the best interest of the corporation of war techniques are used. Next, sixth one is in planning. The careful planning play an important role for the economic of accounting planning. Commissioner made use of war techniques for planning. Thus, war has got great scope of planning also. In this way, we can say that the war has got great scope in almost every walk of life. Okay, ఇలా మనం ఒక ఆపరేషన్ రీసెర్చ్ ని ఇలా సిక్స్ ప్లేసెస్ లో మనం అప్లై చేయొచ్చు. నాట్ ఓన్లీ 6 అండి, ఎవ్రీ ప్లేసెస్ లో ఈ ఆపరేషన్ రీసెర్చ్ ని అప్లై చేయొచ్చు. అంటే ఏంటంటే ఆపరేషన్ రీసెర్చ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మినిమం ఇన్వెస్ట్మెంట్, మ్యాక్సిమం బెనిఫిట్స్. ఓకే, అంటే మినిమం ఇన్పుట్స్, మ్యాక్సిమం అవుట్పుట్స్ అన్నారు. ఓకే, తక్కువ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ ప్రాఫిట్ ని రాబట్టడమే ఇక్కడ ఉన్న ఆపరేషన్ రీసెర్చ్ టీమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్. బై యూజింగ్ ద బెస్ట్ స్ట్రాటజీస్ అప్లై చేసి ఆ స్ట్రాటజీస్ ని బేస్ చేసుకొని మనం మ్యాక్సిమం బెనిఫిట్స్ ని డ్రా చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే, మేబీ ఇది కూడా 12 మార్క్స్ స్టడీకి క్వశ్చన్ ఉన్నా. నెక్స్ట్, ద సెకండ్ క్వశ్చన్, డెఫినేషన్ ఆఫ్ జనరల్ ఎల్పిపి అండి. ఓకే, ఇది సెకండ్ క్వశ్చన్ అయి ఉంటుంది. ప్లీజ్ వెయిట్. This is second question, Amma. Define linear programming problem. Okay, here the strategies lo manaku first we are facing the linear programming problems అనేవి కేసు అనేది కనిపిస్తుంది. What is the linear programming problem? అంటే the linear programming problem have a 3 systems. That is the system 1. It is nothing but a objective function. The second one is a system 2. The system 2 is a nothing but a subject constraints.
Now the system 3 is nothing but a non-negative restrictions. These are the three systems and objective function, subject constraints, non-negative restrictions. అంటే ఏంటంటే మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉందనుకోండి, ఆ ఆబ్జెక్టివ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం కావాలి, సమ్ క్లూ కావాలి బై యూజింగ్ సమ్ రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు సపోజ్ నా ఆబ్జెక్టివ్ ఏంటంటే నేను దిల్సుఖ్ నగర్ నుంచి కూకట్పల్లికి ట్రావెల్ చేయాలి, అది నా ఆబ్జెక్ట్. నా టార్గెట్ ఏంటంటే కూకట్పల్లిని రీచ్ అవ్వాలి. కూకట్పల్లిని రీచ్ అవ్వాలంటే ఏంటి, మనకి క్లూస్ ఎన్ని ఉన్నాయి, క్లూస్ ఏంటంటే అంటే నథింగ్ బట్ హింట్ అనమాట. హింట్ ఒకటి మెట్రోలో ట్రావెల్ చేయొచ్చు, సెకండ్ వన్ బైక్ మీద ట్రావెల్ చేయొచ్చు, థర్డ్ వన్ అంటే ఓన్ వెహికల్ అన్నట్టు, థర్డ్ వన్ బస్సులో ట్రావెల్ చేయొచ్చు, ఫోర్త్ వన్ ర్యాపిడో బైక్ బుక్ చేసుకొని ట్రావెల్ చేయొచ్చు, లేకపోతే ఫిఫ్త్ వన్ ఏంటంటే లిఫ్ట్ అడిగి మనం ట్రావెల్ చేయొచ్చు. ఓకే, అక్కడ ఉన్న కన్స్ట్రైంట్స్ వాటేమంటారంటే కన్స్ట్రైంట్స్ అంటారు. అలాగే నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్. రిస్ట్రిక్షన్ ఏంటంటే లెస్ దాన్ 50 రూపీస్లో, లెస్ దాన్ 50 రూపీస్లో ఓకే 60 మినిట్స్, లెస్ దాన్ 60 మినిట్స్ టైంలో మాత్రమే మనం ఓకే రీచ్ అవ్వాలి, లెస్ దాన్ 60 మినిట్స్ టైంలో రీచ్ అవ్వాలి. ఇవి నాన్ నెగిటివ్ రిస్ట్రిక్షన్స్. By using these restrictions and these constraints to estimate the objective function. అంటే ఇది ద సిస్టమ్ 2 ని సిస్టమ్ 3 ని యూజ్ చేసుకొని సిస్టమ్ 1 ని ఎస్టిమేట్ చేయడమే లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం యొక్క ఆబ్జెక్టివ్ అండి. అదే మనకి లిసన్ దిస్ వన్. ద జనరల్ ఎల్పిపి కాల్స్ ఫర్ ఆప్టిమైజింగ్. ఆప్టిమైజింగ్ అంటే మినిమైజింగ్ ఆర్ మాక్సిమైజింగ్ ఏ లీనియర్ ఫంక్షన్ ఆఫ్ వేరియబుల్స్ ఆర్ కాల్డ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ద సబ్జెక్ట్ టు ద సెట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అండ్ ఇన్ఈక్వాలిటీస్ ఆర్ కాల్డ్ constraints and restrictions. మొత్తం 3 కాన్సెప్ట్స్: ఆబ్జెక్టివ్ ఫంక్షన్, సబ్జెక్ట్ కన్స్ట్రైంట్ అండ్ restrictions. Let z be a linear function of on real number defined by z equal to c1x1 plus c2x2 plus and so on plus cnxn. This is our objective function. Here I have a n variables x1 x2 and so on xn variables. The x1 cost is c1, the x2 cost is c2 and so on xn cost is cn, where c1 c2 and so on cn are constants, x1 x2 and so on xn are variables. ఓకే, ఇక్కడ అవైలబిలిటీస్ అంటే రిక్వైర్మెంట్స్ ఉంటాయి. అవి అవైలబిలిటీస్ ఏమి ఉంటాయి అంటే ఇక్కడ లెట్ aij be the matrix order m cross n and b1 b2 and so on bm are nothing but a constant. ఇక్కడ ఉన్న aij ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ అవైలబిలిటీస్. అవైలబిలిటీస్. ఎక్కడున్న b1 b2 and so on bm నే ఉంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ requirements. Such that here the a11 x1 plus a12 x2 and so on a1n xn may be less than ఉండొచ్చు, may be greater than ఉండొచ్చు, may be equal to b1 and so on am1 x1 am2 x2 and so on amn xn less than equal to greater than bm. Okay, it is called the system 2. Then it 2 అంటారు. The finally let xij greater than equal to 0. It is third one. Okay, the first one is a z equal to c1 x1 plus c2 x2 plus and so on plus cn xn. Okay, next subject constraints. These are the subject constraints. It is called non-negative restrictions. ఈ 3 ఈక్వేషన్స్ లో ఇక్కడ ఉన్న కన్స్ట్రైంట్స్ ని నాన్ నెగటివ్ రిస్ట్రిక్షన్ యూజ్ చేసుకొని టు ఎస్టిమేట్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్. ద ప్రాబ్లమ్ ఆఫ్ డిటర్మైనింగ్ n వేరియబుల్స్ which provides an optimum value, okay, either minimum or maximum, to define the function z and satisfy the condition 2 and 3 is called the general LPP, the general linear programming problem. First, what is the objective function? Listen this one. The linear function which is to be optimized is known as a objective function of the general LPP. Next, second one, constraint. In equation that is system 2 are called the constraints to the general LPP. The third one, non-negative restrictions. The set of equation system 3 is usually known as non-negative restrictions in the general LPP. Okay, ivi manakunna define the linear programming problem andi.
ఓకే, ఇది కూడా మనకి లాంగ్ ఆన్సర్ కానీ లేకపోతే షార్ట్ ఆన్సర్ కానీ అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ వన్, ప్రాబ్లమ్స్ అండ్ ప్రొసీజర్ ఫర్ గ్రాఫికల్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ఎల్పిపి. మనకి ఇక్కడున్న ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే గ్రాఫికల్ మెథడ్, హౌ టు సాల్వ్ ద గ్రాఫికల్ సొల్యూషన్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి. ఇక్కడ ఉన్న ఎల్పిపి చూడండి, ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాక్సిమం, ద మాక్సిమం z ఈక్వల్ టు 5x1 ప్లస్ 3x2, ఇట్ ఈస్ ఈక్వేషన్ 1. అంటే దాని సిస్టమ్ అదే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అంటారు. నెక్స్ట్ x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4, 3x1 ప్లస్ x2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 6, ఇట్ ఈస్ ఏ 2 సబ్జెక్ట్ కన్స్ట్రైంట్. అండ్ x1 కామా x2 greater than equal to 0, it is 3, it is a non-negative restrictions. Solve the above LPP by the graphical solution, by the graphical solution. Listen this one. First, subject constraints are convert to equation type. Convert to equation type. So here given the x1 plus x2 less than or equal to 4. It is equation number 1. Next 3x1 plus x2 equal to 6. It is equation 2. దీన్ని ఏంటంటే సిస్టమ్ ఈక్వేషన్ సిస్టమ్ 1, సిస్టమ్ 2, సిస్టమ్ 3 అన్నారు అంతే. సో ఈ 2 ఈక్వేషన్స్ ఏం చేయాలంటే చూడమ్మా, put x1 equal to 0 in equation 1 లో, put x1 equal to 0, then x2 equal to ఏమవుతుంది 4. Therefore what are the coordinates here? The coordinates are 0, 4, అంతే కదా. x1 0, x2 4. అలాగే put x2 equal to 0 సబ్స్టిట్యూట్ చేస్తే what is the x1 in the first equation? ఏమవుతుంది 0 సబ్స్టిట్యూట్ చేస్తే x1 equal to 4. Therefore coordinates are 4, 0. అలాగే in equation 2 put x1 equal to 0. What is x2? 3 into 0 plus x2 equal to 6. So therefore x2 equal to 6. Here 0, 6. Next put x2 equal to 0 తీసుకుంటే what is the x1 here? 3x1 equal to 6. Therefore x1 equal to 6 by 3 and then 2. Therefore the coordinates are x1 is 2, x2 is 0, 2, 0. So first 3 equations అనుకోండి, 3 equations అయితే ఇంకొక సెట్ వస్తుంది అనమాట, ఇంకొక 2 కోఆర్డినేట్స్ వస్తాయి. సో ఈ కోఆర్డినేట్స్ మనం యూజ్ చేసుకొని మనం ఓకే గ్రాఫ్ డ్రా చేయాలన్నమాట. ఇక ఎలా డ్రా చేస్తున్నాం చూడండి అండి. x యాక్సిస్ y యాక్సిస్, x యాక్సిస్ మీద x1 అని, y యాక్సిస్ మీద x2 అని ఇచ్చాను. x యాక్సిస్ మీద x1, y యాక్సిస్ మీద x2. The values are 1, 2, 3, 4, 5, 6. x2 values 1, 2, 3, 4, 5 and then 6. Yeah, the first equation యొక్క coordinates, once observe the coordinates of first unit యొక్క coordinates ఏంటో చూడండి. ఫస్ట్ యూనిట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? 0, 4. x1 0, x2 4. x1 0, x2 4 అంటే దిస్ వన్. దాన్ని పాయింట్ చేశాను, ఓకే ప్లాట్ చేశాను. 4, 0, x1 4, x2 అనేది 0. సో ఈ రెండు ఫస్ట్ ఈక్వేషన్ నుంచి వచ్చినాయి కాబట్టి ఈ రెండింటిని ఇలా యాడ్ చేస్తున్నాను. ఓకే, అలాగే సెకండ్ ఈక్వేషన్, వన్స్ అబ్జర్వ్ ద సెకండ్ ఈక్వేషన్ 0, 6. 0, 6 అంటే ఈ పాయింట్. 2, 0 అంటే ఈ పాయింట్. ఓకే, ఇది సెకండ్ ఈక్వేషన్ నుంచి వచ్చింది కాబట్టి వీటిని ఇలా యాడ్ చేశాను. ఎక్కడున్న ఈక్వేషన్ ఫస్ట్ ఈక్వేషన్ కదా ఇది,
x1 plus x2 less than ఉందా greater than ఉందా ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్స్ లో less than or equal to 4 x1 plus x2 less than or equal to 4 అండి ఇది కూడా less than or equal to సో x1 plus x2 less than or equal to 4 సెకండ్ ఈక్వేషన్ ఏంది 3x1 plus x2 less than or equal to 6 ఓకే ఎప్పుడైతే మనకి ఇచ్చిన కన్స్టెంట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇన్సైడ్ ఏరియాని షేడ్ చేస్తాం ఇన్సైడ్ ఏరియాని చూడండి అమ్మ ఆ ఇన్సైడ్ ఏరియాని ఎలా షేడ్ చేస్తున్నానంటే అంటే లోపలికి డ్రా చేయాలి డౌన్కి డ్రా చేయాలన్నమాట నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇన్సైడ్ ఏరియాని షేడ్ చేస్తున్నాను కనెక్షన్ ఒక్క నిమిషం దీన్ని యూజ్ చేయాలి ఇలా డ్రా చేస్తాను ఇది కూడా లెస్ దాన్ కాబట్టి ఇలా డ్రా చేస్తాను హియర్ ఇన్ దిస్ ఏరియా in this graph which is the more shaded area ఏంటి the more shaded area is here this is the more shaded area ఈ ఏరియానే more shaded area అంటారు this is called feasible region దాన్ని మనం ఏమంటారంటే feasible region అంటారు so therefore it is called O origin it is called A this point is called B this point is called C okay మనం మోర్ షేడెడ్ ఏరియాని ఫీజిబుల్ రీజియన్ అంటారు ఇక్కడ O యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే 0, 0 A యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే 2, 0 B యొక్క కోఆర్డినేట్స్ అనేది తెలుస్తుందా తెలియదు సో క్వశ్చన్ మార్క్ పెట్టాను C యొక్క కోఆర్డినేట్స్ ఏంటంటే C యొక్క కోఆర్డినేట్స్ 0, 4 అండి సారీ 0, 4 B యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ ఇంటర్సెక్ట్ ఆఫ్ ద ఈ పాయింట్ ఏమన్నా ఇంటర్సెక్ట్ ఆఫ్ ద 2 ఈక్వేషన్స్ కదా ఈ 2 ఈక్వేషన్స్ ఇంటర్సెక్ట్ అయిన చోట మనం B అని ఇచ్చాను సో టు సాల్వ్ 1 and 2 సాల్వ్ 1 and 2 ని సాల్వ్ చేస్తాం ఫస్ట్ ఈక్వేషన్ x1 plus x2 equal to 4 second equation 3x1 plus x2 equal to 6 దీన్ని సాల్వ్ చేసేటప్పుడు మైనస్ సో minus 2x1 equal to -2 therefore x1 equal to ఎంత అండి x1 equal to 1 okay x1 equal to 1 the x1 is substitute in the equation 2 or equation 3 అదే equation 1 or 2 ఈ 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే from 1 x1 plus x2 equal to 4 and so 1 plus x2 equal to 4 therefore x2 equal to 4 minus 1 is 3 so therefore the B యొక్క coordinates ఏంటంటే 1, 3 B యొక్క coordinates 1, 3 next these all the coordinates ఇక్కడ ఉన్న O A B C okay these region coordinates substitute in the objective function what is the objective function here the objective function is maximum of z equal to 5x1 plus 3x2 దాంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి ఇక్కడ ఉన్న కోఆర్డినేట్స్ ని సో 5x1 plus 3x2 చూడమ్మా హియర్ z equal to okay 3x1 plus 2x2 కదండి 2x2 maximum of z equal to 3x1 plus 2x2 first z value z equal to sorry O 0, 0 then z equal to 3 into 0 5x1 plus 3x2 5x1 plus 3x2 5 into 0 plus 3 into 0 the value is 0 next A అనే పాయింట్ దగ్గర A value ఏంటి 2, 0 కదా then what is the z 5 into 2 plus 3 into 0 what is the result here 10 next B అనే పాయింట్ 1, 3 దగ్గర therefore z equal to 5 into 1 plus 3 into 3 5 into 1 5
plus 3 into 3 9, 9 plus 5 is 14. Next C అనే పాయింట్ దగ్గర 0, 4 C అనే పాయింట్ 0, 4 is substitute here. Therefore Z equal to 5 into 0 plus 3 into 4, it is equal to 12. ఇక్కడ కావాల్సింది మనకి మాక్సిమం కావాలి. విచ్ ఈస్ ద మాక్సిమం హియర్? మాక్సిమం ఏంటి? ఇదే కదా. సో విచ్ ఈస్ ద మాక్సిమం హియర్? ద మాక్సిమం పాయింట్ ఈస్ this is the maximum here. Therefore the maximum of Z equal to 14, yet x1 equal to 1, yet x2 equal to 3 దగ్గర ఇది మనకుండే రిజల్ట్ అమ్మ. ఓకే, ద మాక్సిమం ఆఫ్ Z equal to 14, yet x1 equal to 1, x2 equal to 3. సో ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి. మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం తీసుకుంటాం? మినిమం అంటే చాలా మంది ఏమనుకుంటారంటే 0 అనుకుంటారు. 0 కాదు, నియరెస్ట్ టు ద 0 అండి. 0కి నియర్ గా ఉన్నది ఏంటి? 10 అనేది మనం మినిమం అనుకోవాలి. ఓకే, మినిమం ఆఫ్ Z ఫైండ్ అవుట్ చేయమంటే. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ చూడండి. ఓకే, ఇక్కడ ఉన్న టర్మ్ ఏమంటారంటే పుల్లింగ్ లైన్ అంటారు. ఓకే, ఇక్కడ ఉన్న లైన్ ఏమంటారంటే పుల్లింగ్ లైన్ అంటారు. ఇలా ఉంది లైన్, ఇలా ఉంది లైన్. ఆ లైన్ అనేది ఏమవుతుందంటే దాన్ని పుల్ చేయొచ్చు అన్నమాట. పుల్లింగ్ అంటే ఏంటంటే ఒక్క నిమిషం చూడండి. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఆబ్జెక్టివ్ లైన్ అంటారు. ఒక లైన్ ఉంటుంది ఇక్కడ ఆరిజిన్ పాయింట్. ఈ ఆరిజిన్ పాయింట్ ని ఇలా పుల్ చేసుకుంటే వెళ్ళిపోయాను. ఇలా పుల్ చేసుకుంటే వెళ్ళిపోయినప్పుడు ఓకే, ఎండ్ ఆఫ్ ద ఈ ఫీజిబుల్ రీజియన్ లో ఎండ్ ఆఫ్ ద పాయింట్ ఈజ్ మాక్సిమం అవుతుంది. సో ఒక్కసారి ఏదైనా ఒక పాయింట్ ని ఇలా లాగినప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఏ అనేది టచ్ అవుతుంది, తర్వాత సి టచ్ అవుతుంది, తర్వాత లాస్ట్ లో ఈ ఫీజిబుల్ రీజియన్ కి బయటికి వెళ్ళేటప్పుడు బి అనే రీజియన్ టచ్ అవుతుంది. సో మనకి బి పాయింట్ దగ్గరే మాక్సిమం వచ్చింది చూడండి. బి పాయింట్ దగ్గర మాక్సిమం వచ్చింది చూడండి. ఓకే, ఎట్ 1, 3 ఏ పాయింట్ బి అనే పాయింట్ దగ్గర అక్కడే మాక్సిమం వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ మనకి టచ్ అయ్యేది ఏంటంటే ఏ అనేది టచ్ అవుతుంది, అది మినిమం. ఓకే, ఆరిజిన్ కి నియర్ గా ఉన్నది మినిమం. ఆరిజిన్ కి ఓకే 2 డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఓకే ఈజ్ ద మాక్సిమం. ఓకే, నియర్ టు ద ఆరిజిన్ ఈజ్ ద మినిమం. ఓకే, అండ్ 2 డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ ఈజ్ ద మాక్సిమం అంటారు. సో దాని యొక్క ప్రొసీజర్ చూడండి అమ్మా. ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్ మనకి. మేబీ ఫస్ట్ క్వశ్చన్ కింద ఇది అడగడానికి కూడా ఛాన్స్ ఉంది. 9th క్వశ్చన్, సింపుల్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్ టు డెసిషన్ వేరియబుల్స్ కెన్ బి ఈజీలీ సాల్వ్డ్ బై గ్రాఫికల్ మెథడ్. ద అవుట్లైన్స్ ఆఫ్ గ్రాఫికల్ ప్రాసెస్ ఆర్ as follows. Consider each inequality constraint as equation type. Okay, first the constraints are converted to the equation model. Okay, after that, okay, put x1 equal to 0, then we are getting the x2, and put x2 equal to 0, then we are getting the x1. Okay, we have some coordinates. Those coordinates are plots on the graph. So plot each equation on the graph as such one will be geometrically represent a straight line. The third one is shade the feasible region. Every point of the line will be satisfy the equation of the line. The inequality constraints of the correspond to the less than or equal to type. Less than or equal to type unte the region below the line shaded in the first quadrant. If the inequality constraint greater than or equal to type, okay, the region shaded above in the first quadrant. Okay, ఒకవేళ ఇన్ కేస్ మనకు అక్కడ ఉన్న ఓకే ఇన్ఈక్వాలిటీస్ మట్టి అంటే కన్స్ట్రెంట్స్ మట్టికి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ ఉంటే ఇన్సైడ్ ఏరియాని షేడ్ చేయాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుట్ సైడ్ ఏరియాని షేడ్ చేయాలన్నమాట. The points lying in common region will satisfy all the constraints simultaneously. The common region is obtained is called the feasible region. అక్కడ ఉండే కామన్ రీజియన్ ఏమంటారంటే feasible region అంటారండి. feasible region. Choose the convenient value of Z, okay, and plot the objective equation function line. Plot the all objective function line. The pull the objective function line అంటే ఇందాక చెప్పాను. ఓకే, అక్కడ ఉన్న ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇలా లాగినప్పుడు అంటిల్ ద ఎక్స్ట్రీమ్ అంటే ఏంటంటే మినిమం కావచ్చు, మాక్సిమం కావచ్చు. ద ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ద ఫీజిబుల్ రీజియన్ ఇన్ ద మాక్సిమైజేషన్ కేస్ ఇన్ దిస్ లైన్ విల్ బి స్టాప్ ఫాస్టెస్ట్ ఫ్రమ్ ద ఆరిజిన్. అంటే ఫాస్టెస్ట్ అంటే ఏంటంటే మీనింగ్ దూరంగా ఉన్న ఓకే ఆరిజిన్ అన్నట్టు, దూరంగా ఓకే ఆరిజిన్ కి దూరంగా ఉన్నది. అండ్
passing at least one corner of the feasible region. In minimization case, this line will stop nearest to the origin. Okay, one is the fastest from the origin, one is the nearest from the origin, passing through at least one corner of the feasible region. Okay, and read the coordinates, the extreme points selected at step 5 and find the maximum or minimum value of z. మొత్తం 6 స్టెప్స్ అండి. ఓకే, చాలా నీట్ గా రాయొచ్చు, చాలా ఓపిక్ గా చదువుకొని ఈజీగా ఉంటుంది. మనకు ప్రాబ్లం చేయటం వస్తే చాలు. ఓకే, ఈ ప్రాబ్లం లో కూడా x1 = 0, x2 = 0 సబ్స్టిట్యూట్ చేసి కోఆర్డినేట్స్ వస్తాయి. అదేం రాయలేదు, డైరెక్ట్ ఏమన్నాడు వాడు సెకండ్ స్టెప్ లో ప్లాట్ ఈచ్ ఈక్వేషన్ ఆఫ్ ద గ్రాఫ్. ఈచ్ ఈక్వేషన్ ని ఆ గ్రాఫ్ లో డ్రా చేయాలి అంటున్నాను. ఎలా డ్రా చేస్తానంటే x1 = 0, x2 = 0 అని తీసుకున్నప్పుడు కోఆర్డినేట్స్ వస్తాయి, వాటి నుంచి డ్రా చేస్తాం అనమాట. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రొసీజర్ అండి. ఓకే, ఫాలో అవ్వండి. నెక్స్ట్ వన్ ఈస్ స్లాక్ వేరియబుల్ అండ్ సర్ప్లస్ వేరియబుల్. ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. స్లాక్ వేరియబుల్ అంటే ఏంది, సర్ప్లస్ వేరియబుల్ అంటే ఏంది. స్లాక్ వేరియబుల్ అండ్ సర్ప్లస్ వేరియబుల్, ఈ రెండింటిని అడగడానికి ఛాన్స్ ఉందమ్మా ఈ దీంట్లో షార్ట్ ఆన్సర్స్ లో. వాట్ ఈస్ ద స్లాక్ వేరియబుల్? ఎప్పుడైతే ద సబ్జెక్ట్ కన్స్ట్రైంట్స్ ఆర్ గివెన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్, ఇచ్చిన ఈక్వేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ అయితే ఇంట్రొడ్యూస్ ద స్లాక్ వేరియబుల్. ఇచ్చిన ఈక్వేషన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ అయితే ఇంట్రొడ్యూస్ ద సర్ప్లస్ వేరియబుల్. If the subject constraint has less than or equal to type, then in order to make it an orbit equality, we have add something to the left hand side. We have add something to the left hand side. The non-negative variables which is added to the LHS of the constraint to convert into equation is called the slack variable. Okay, akkadunna constraints ni equation model loki convert చేసేటప్పుడు we are using the slack variable. If suppose the constraints are like this, ఎలా ఉన్నాయి, less than or equal to, less than or equal to introduce the slack variable. ఎలా x1 plus x2 plus s1 is less than or equal to 2. The second constraint x1 plus x2 equal plus s2 equal to 4, where s1 and s2 are slack variables. s1 s2 ne emantaru slack variables antaru. These s1 and s2 are the always greater than equal to 0, non negative restrictions avi చూడండి. ఓకే, ఇలా ఈక్వేషన్స్ రాసి అండ్ x1, x2, s1, s2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అని రాసాను. ఇది స్లాక్ వేరియబుల్ యొక్క ఇంట్రడక్షన్. నెక్స్ట్ సర్ప్లస్ వేరియబుల్ అంటే ఏంటి? సర్ప్లస్ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, స్లాక్ అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. కానీ ఇక్కడ సర్ప్లస్ వేరియబుల్ ఏం చేస్తాం అంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. సర్ప్లస్ వేరియబుల్ ఏం చేస్తాం, సబ్ట్రాక్ట్ చేస్తాం. When the constraints are less than or greater than or equal to type, introduce the surplus variable. Okay, the surplus variable is subtracting to the constraint, each constraint నుంచి subtract చేస్తాం. సో చూడండి అమ్మా, the greater than or equal to type, then in order to make an inequality we have to subtract something to the left hand side. Okay, the non-negative variables which are subtracted to the LHS of the constraint to convert into equation is called the surplus variable, and is called surplus variable. For example, the constraints are greater than or equal to type like this: x1 plus x2 greater than or equal to 2, x1 plus 2x2 greater than or equal to 4. So it is written as x1 plus x2 minus s1 అండి. యాక్చువల్ గా స్లాక్ అయితే ప్లస్ s1 రాస్తాం. ఓకే, ఇక్కడ సర్ప్లస్ కాబట్టి మైనస్ s1 ఈక్వల్ టు 2 అండ్ x1 plus 2x2 minus s2 equal to 4. The above constraints are greater than or equal to type, then introduce the surplus variable and surplus variables. A surplus variables, okay, s1 greater than or equal to 0 and x2 greater than or equal to 0. s1 s2 అనేవి ఎలా ఉంటాయంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరోస్ ఉంటాయి. ఓకే, ఇది మనకున్న స్లాక్ సర్ప్లస్ వేరియబుల్ యొక్క ఇంట్రడక్షన్ అండి. ఓకే, ఇది షార్ట్ ఆన్సర్స్ లో అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ప్రొసీజర్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ సింప్లెక్స్ మెథడ్ ఫర్ సాల్వింగ్ ఎల్పిపి. మనకి గ్రాఫికల్ మెథడ్ ఉంది. ఫస్ట్ మెథడ్ గ్రాఫికల్ మెథడ్ ఉండగా మనం సింప్లెక్స్ మెథడ్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఇప్పుడు సపోజ్ ఎన్ని వేరియబుల్స్ ఇచ్చారు ఇందాక పైన ప్రాబ్లంలో, 2 వేరియబుల్స్ x1 x2 ఇచ్చారు. x3 థర్డ్ వేరియబుల్ ఇచ్చినప్పుడు, ఇప్పుడు x1 x2 అంటే ఎల్ గ్రాఫ్, ఇక్కడ x1 తీసుకుంటారు, ఇక్కడేమో x2 తీసుకుంటారు. x3 కూడా ఇచ్చాడు అనుకోండి, 3 వేరియబుల్స్ ఇచ్చాడు అనుకోండి, ఎక్కడ డ్రా చేయాలి డ్రా చేయడానికి పాసిబుల్ లేదనమాట. సో అందుకోసం అని
ఓకే, గ్రాఫికల్ ప్లేస్ లో సింప్లెక్స్ ని అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మోర్ దాన్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు సింప్లెక్స్ మెథడ్ ఈస్ ద బెటర్ మెథడ్ అనమాట టు సాల్వ్ ద ఎల్పిపి. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాం? 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు మనకు ఒక బేసిక్ ప్రాబ్లం తీసుకున్నాను. హియర్ ద మాక్సిమం z ఈక్వల్ టు 5x1 plus 3x2. The subject constraints are 3x1 plus 5x2 less than or equal to 15. The second constraint 5x1 plus 2x2 less than or equal to 10. And x1 comma x2 greater than equal to 0. ఇది ఆన్సర్ అండి. ఈ ఆన్సర్ రావాలి. ఓకే, ఎలా సాల్వ్ చేస్తాను చూడమ్మా. ఫస్ట్ సింప్లెక్స్ అప్లై చేసేటప్పుడు స్టెప్ 1 ఏంటంటే టు చెక్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఈజ్ మాక్సిమం ఆర్ మినిమం. మాక్సిమం ఉందా మినిమం ఉందో చెక్ చేసుకోవాలి. మాక్సిమం ఉంటే ప్రాబ్లం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మాక్సిమం గురించి ఆలోచించేది. మినిమం ఉందనుకోండి, కన్వర్ట్ టు ద మాక్సిమం, కన్వర్ట్ టు ద మాక్సిమం, మాక్సిమం లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ మినిమం నో నీడ్ టు కన్వర్ట్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ మాక్సిమం నో నీడ్ టు కన్వర్ట్. మినిమం ఉంటే మాక్సిమం లో కన్వర్ట్ చేస్తారు. మాక్సిమం లోకి ఎలా కన్వర్ట్ చేస్తానంటే మైనస్ పెట్టి మల్టిప్లై చేస్తే సరిపోయింది ఈక్వేషన్. నెక్స్ట్ ఇచ్చిన కన్స్ట్రైంట్ ఓకే ఎలా ఉండాలంటే రైట్ సైడ్ ఎలా ఉండాలంటే పాజిటివ్ గా ఉండాలి. రైట్ సైడ్ ఏమున్నాయి? 15 10 పాజిటివ్ గానే ఉన్నాయి. నెగిటివ్ ఉన్నాయి అనుకోండి, ఓకే మైనస్ పెట్టి మల్టిప్లై చేయాలి. అలాగే సబ్జెక్ట్ కన్స్ట్రైంట్స్ ఎలా ఉండాలంటే x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయి ఉండాలి. ఇలా ఉన్నదాన్ని ఇలా ఉన్నప్పుడు మనం సింప్లెక్స్ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. ద స్టెప్ 1 ఈజ్ నెక్స్ట్ స్టెప్ 1 అదండి, టు చెక్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వెదర్ ఇట్ ఈస్ మినిమం కన్వర్ట్ టు ద మాక్సిమం. And to check the subject constraint right side terms, the right side terms are positive. If it is negative, positive no problem. If it is negative, convert to the positive, multiply minus on both sides. And non-negative restrictions are non-negative. What pair lo undi non-negative ante positive ani. Next, the subject constraints are convert to the subject constraints are convert to standard form. Standard form లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. స్టాండర్డ్ ఫామ్ లోకి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఓకే ఇంట్రడ్యూస్ slack or surplus variables. If any equation is less than or equal to type, introduce the slack variable. If any equation is greater than or equal to type, introduce the surplus variable. Here the 3x1 plus 5x2 less than or equal to kabatti plus s1 equal to 15 slack variable introduce చేస్తారు. Next 5x1 plus 2x2 ఇది కూడా less than or equal to type కాబట్టి slack a దీన్ని యాడ్ చేస్తారు. 10 where s1 comma s2 are slack variables. s1 comma s2 are slack variables. అలాగే అండ్ x1 comma x2 comma x1 x2 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అలాగే s1 కూడా s2 కూడా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అన్నమాట. నెక్స్ట్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ద మాక్సిమం z ఈక్వల్ టు ఓకే 5x1 ప్లస్ 3x2 ప్లస్ ఇక్కడ ఉన్న స్లాక్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియెంట్స్ ఏం తీసుకోవాలంటే 0 తీసుకోవాలండి. 0s1 ప్లస్ 0s2 0s1 ప్లస్ 0s2. నౌ ఓకే రైట్ డౌన్ ద మ్యాట్రిక్స్ ఫామ్. మ్యాట్రిక్స్ ఫామ్ ఏంటంటే హియర్ ax ఈక్వల్ టు b అండి. మ్యాట్రిక్స్ ఫామ్ ax ఈక్వల్ టు b. a అంటే అవైలబిలిటీస్, b అంటే రిక్వైర్మెంట్, x అంటే x అబ్జర్వేషన్స్. ఓకే ఇక్కడ x వేరియేట్స్ ఏమున్నాయి? x1 ఉంది, x2 ఉంది, s1 ఉంది, s2 ఉంది. ఓకే ఇక్కడ ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి? 2 కన్స్ట్రైంట్స్ కాబట్టి 2 రోస్ వస్తాయి. ఫస్ట్ కన్స్ట్రైంట్ యొక్క x1 యొక్క వాల్యూ ఎంత ఉంది? దాని యొక్క కోఎఫిషియంట్ 3. x2 కోఎఫిషియంట్ ఎంత ఉంది? 5. s1 కోఎఫిషియంట్ ఎంత ఉంది? ఫస్ట్ ఈక్వేషన్ లో 1. s2 కోఎఫిషియంట్ ఏముంది? లేదు, s2 ఏం లేదు కాబట్టి దాన్ని 0 తీసుకుంటారు. అలాగే సెకండ్ ఈక్వేషన్ లో x1 యొక్క కోఎఫిషియంట్ 5, x2 కోఎఫిషియంట్ 2, s1 లేదు కాబట్టి 0, s2 ఎంత? 1. వన్స్ అబ్జర్వ్ ద s1 అండ్ s2 ఏదైతే ఇంట్రొడ్యూస్ చేస్తారో వాటి యొక్క వాల్యూస్ చూస్తే ఇట్ ఈస్ లైక్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అండి. 1 0 0 1.
ఈక్వల్ టు బి అంటే ఏంటంటే ఓకే ఇట్ ఈస్ అన్ రైట్ సైడ్ వాల్యూస్ 15 అండ్ దెన్ 10. okay ఇది matrix form. After completion of the matrix form, write down the simplex table. The simplex table in the basic simplex table is the first column is basic variable. The second column is CV. The third column is XB. And next X1, X2, S1, S2. The last column is minimum ratio. The minimum ratio XB divided by XK. The XK is greater than 0. XK is greater than 0. XK is greater than 0. Please write down. చూడమ్మా here write down the CJ values. CJ values. CJ values. The CJ values ఏంటంటే కాస్ట్ ఆఫ్ ద x1 x2 s1 s2 ఆబ్జెక్టివ్ ఫంక్షన్ లో x1 యొక్క కాస్ట్ ఎంత ఉంది 5, x2 కాస్ట్ ఎంత ఉంది 3, s1 కాస్ట్ ఎంత ఉంది 0, s2 కాస్ట్ 0. నెక్స్ట్ బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే మీరు ఏవైతే కొత్తగా వేరియబుల్స్ ఇంట్రొడ్యూస్ వాడు ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో x1 x2 ఇచ్చాడు, మీరేమి ఇంట్రొడ్యూస్ చేస్తారు స్లాక్ వేరియబుల్ ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఆ స్లాక్ వేరియబుల్స్ ఇక్కడ ఉన్న బేసిక్ వేరియబుల్స్ s1 s2. s1 యొక్క కాస్ట్ 0, s2 యొక్క కాస్ట్ 0 అంటే ఇట్ ఈస్ ఏ బేసిక్ వేరియబుల్. సిబి అంటే ఏంటంటే సి సఫిక్స్ బి అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బేసిక్ వేరియబుల్ కాస్ట్ అని. XB అంటే ఏంటంటే బేసిక్ వేరియబుల్ యొక్క ఎక్స్ వాల్యూ. బేసిక్ వేరియబుల్ యొక్క ఎక్స్ వాల్యూ అంటే ఈ రైట్ సైడ్ టర్మ్స్ 15, ప్లీజ్ రైట్ 15 అండ్ దెన్ 10. నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ ఉన్న మ్యాట్రిక్స్ ఫామ్ డైరెక్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ 3 5 1 0 అండి. 3 3 5 1 0. నెక్స్ట్ 5 2 0 1 5 2 0 1. So here we need to find the delta J. Delta J equal formula CB into XJ minus CJ. CB into XJ minus CJ. ఓకే ఇక్కడ CB ని XJ ని మల్టిప్లై చేసి ఓకే CJ లోంచి సబ్ట్రాక్ట్ చేస్తారు. హియర్ వాట్ ఈస్ ద CB? CB అంటే ఏంది 0, 0 ఈజ్ CB. XJ అంటే ఇది, CJ అంటే ఇది, అప్పుడు ఈ వాల్యూ వస్తుంది. ఓకే అలాగే CB 0 0 5 2 -3. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు 0 0 1 0 0 -0. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ లాస్ట్ వాల్యూ 0 0 ఇంటూ 0 1 -0 అనమాట. CB ఇంటూ XJ మైనస్ CJ అండి. CB ఇంటూ XJ మైనస్ CJ. చూడమ్మా అది ఎలా చేస్తారంటే ఫస్ట్ 0 ఇంటూ 0 0 3 5 అండి. మనం మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా అయితే చేస్తాం అలానే 0 0 3 5 మైనస్ CJ ఎంత ఉంది టాప్ కార్నర్ లో చూడండి 5 ఉంది. -5 మల్టిప్లై చేస్తే 0 into 3 0, 0 into 5 0, -5. సింప్లిఫై చేస్తే -5 అని. Here take the -5. నెక్స్ట్ సెకండ్ వన్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. 0 0 5 2 మైనస్ CJ ఎంత అంటే 3 అండి. 3
సింప్లిఫై చేసి 0 into 5 0 plus 0 into 2 0 minus 3 సింప్లిఫై చేసి minus 3 నెక్స్ట్ 0 0 1 0 minus 0 0 into 1 0 plus 0 into 0 0 minus 0 ఏమవుతుంది 0 నెక్స్ట్ ద లాస్ట్ వన్ 0 0 CB xj is 1 0 minus 0 అండి 0 plus 0 minus 0 ఈక్వల్ టు 0 అవుతుంది. ఇలా మనం ఒక రఫ్ పేపర్లో ఇది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, మీకు బుక్లెట్లో లాస్ట్లో ఫైండ్ అవుట్ చేసుకునే ప్రాబ్లం లేదు, లేదా పెన్సిల్తో పక్కన రాసుకొని తర్వాత రఫ్ చేయండి. ఒక క్వశ్చన్ పేపర్ మీద చేయొద్దు. సో ఇదేమో -5 ఇదేమో -3 లాస్ట్ వన్ 2 జీరోలు వచ్చినాయి. ఇలా మనం సిబి వాల్యూస్ అదే డెల్టా జే వాల్యూస్ వాటిని ఏమంటారంటే నెట్ ఎవల్యూషన్ అంటారు. మనకి ప్రీవియస్ రికార్డింగ్ క్లాసెస్ లో మనం విన్నాం ఏది, ఓకే, నెట్ ఎవల్యూషన్ డిఐజే, ఓకే అనేది మనం మోడీ మెథడ్లో విన్నాం. ఆ మోడీ మెథడ్లోది అక్కడ డిఐజే అంటారు, ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే డెల్టా ఐజే అంటారు, డెల్టా ఐజే అంటారు. సో వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ ఆల్ డెల్టా జేస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వచ్చేంత వరకు చేయాలి. ఇక్కడ ఏమొచ్చింది, ఆల్ డెల్టా జేస్ ఏమొచ్చినాయి, గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 రావాలి. -5 -3 0 0 వచ్చింది. రెండు పాజిటివ్ వచ్చినాయి, 2 నెగిటివ్ వచ్చింది. 2 నెగిటివ్ వచ్చినాయి అంటే మనకి మీనింగ్ ఏంటంటే 2 ఐటరేషన్ ఉంటాయని మీనింగ్. సో హియర్ విచ్ ఈస్ ద మోస్ట్ నెగిటివ్, ద -5 ఈస్ మోస్ట్ నెగిటివ్ కాబట్టి ఇక్కడ యారో మార్క్ పెట్టాలి. యారో మార్క్ పెట్టేసి ఈ మినిమం రేషియో, ఓకే, ఇలా యారో మార్క్ పెట్టామంటే ఇట్ ఈస్ కాల్డ్ ద వేరియబుల్ నేమ్ ఈస్ x1. ద x1 ఈజ్ ఇన్కమింగ్ వేరియబుల్. ఆ x1 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఓకే, x1 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుందంటే అవుట్ గోయింగ్ డిసైడ్ చేసేది మినిమం రేషియో. అంటే ఈ x1 అనేది ఈ ప్లేస్ లో s1 ప్లేస్ లో కానీ s2 ప్లేస్ లో కానీ వస్తుంది. అప్పుడు s1 కానీ s2 కానీ బయటికి వెళ్ళిపోవాలి కదా, ఆ బయటికి వెళ్ళిపోవడానికి మినిమం రేషియో హెల్ప్ చేసేది. ద ఫార్ములా ఈజ్ xb by xk. వాట్ ఈస్ ద xb హియర్ 15. xk అంటే కీ కాలం. ఏదైతే నీకు మోస్ట్ నెగిటివ్ అవుతుందో అదే కీ కాలం అండి. ఇదేగా మోస్ట్ నెగిటివ్, ఇదే కీ కాలం అనమాట. 15 divided by 3 ఈక్వల్ టు 5. నెక్స్ట్ 10 divided by 5 ఈక్వల్ టు 2. విచ్ ఈస్ ద మినిమం హియర్, ద 2 ఈజ్ మినిమం. ఆ 2ని బయటికి పంపించేసి, ఓకే, ఆ 2ని బయటికి పంపించడం అంటే మీనింగ్ ఏంది, s2 బయటికి వెళ్ళిపోయింది. s2 ప్లేస్ లోకి ఏమొచ్చింది x1. ఓకే, ద x1 ఈజ్ ద ఇన్కమింగ్ వేరియబుల్. ఇక్కడ మినిమం 2 కాబట్టి ద s2 ఈజ్ ద అవుట్ గోయింగ్ వేరియబుల్. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ ఏంటి, ఇంటర్సెక్ట్ పాయింట్ అంటే చూడనమ్మా, ఓకే, ఇలా ఇంటర్సెక్ట్ పాయింట్ అంటే ఇది ఇన్కమింగ్, ఇది అవుట్ గోయింగ్. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్ట్ పాయింట్ ఇదే కదా 5. ఓకే, ఇంటర్సెక్ట్ పాయింట్ ఏమంటావు 5 అంటారు. ఆ 5ని ఏం చేయాలంటే 1 చేయాలి, ఆపోజిట్ దాన్ని ఏం చేయాలంటే 0 చేయాలి. ఓకే, ఆ 5ని 1 చేయాలి, ఆపోజిట్ దాన్ని 0 చేయాలి. ఇక్కడ ఇంకొక టెక్నిక్ చెప్తాను, చిన్నది వినండి. ఏం లేదు, ఎప్పుడైనా కానీ సింప్లెక్స్ మెథడ్ ఇచ్చారనుకోండి, స్లాక్ వేరియబుల్స్ ఇంట్రొడ్యూస్ అయితే దాన్ని సింప్లెక్స్ మెథడే అంటారు. ఆర్టిఫిషియల్ సర్ప్లస్ వేరియబుల్స్ వస్తే దాన్ని వేరే మెథడ్స్ అంటారు, అది నెక్స్ట్ క్లాస్ లో మాట్లాడుకుందాం. ఓన్లీ సింప్లెక్స్ మెథడే. ఓకే, ఎప్పుడైతే ఆల్ స్లాక్ వేరియబుల్స్ ఇంట్రొడ్యూస్ అవుతాయో అది సింప్లెక్స్ మెథడ్. సింప్లెక్స్ మెథడ్ అప్పుడు ఫస్ట్ ఐటరేషన్ చూడండి ఎట్లా ఉందో చూడండి. -5 -3 0 0. ఇక్కడ ఉన్న 5 3 0 0 ఉంది కదా, మైనస్ పెట్టి మల్టిప్లై చేయండి. -5 -3 0 0. అది రైట్, అంతే. ఈజీగా కంప్లీట్ అయిపోయింది. ఈజీగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఈజీగా రాసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఫస్ట్ ఐటరేషన్ డైరెక్ట్ రాసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ s1 s2 ఉన్నాయి. s1 s2 అని బేసిక్ వేరియబుల్ యొక్క మ్యాట్రిక్స్ ఫామ్ చూడండి, 1 0 0 1. బట్ ఇక్కడ డైరెక్ట్ డెల్టా చేసి మనం డైరెక్ట్ 0 తీసుకోవచ్చు. ఇక్కడ x1 x2 ఉన్నాయి అనుకోండి, అక్కడ 0 0 0 డైరెక్ట్ తీసుకోవచ్చు. సో అవి షార్ట్ కట్ అన్నమాట. సో చూద్దాం ఒక్కసారి. చూడమ్మా, ఈ రెండింటికి ఇంటర్సెక్ట్ పాయింట్ ఏమని చెప్పానంటే 5. దిస్ 5 ఈస్ కన్వర్ట్ టు 1 అండి. దాని కరస్పాండింగ్ దాన్ని 0 చేయాలి బై యూజింగ్ ద రో ఆపరేషన్స్. s1 హియర్, s2 ప్లేస్ లోకి ఏమొచ్చింది x1, s2 ప్లేస్ లోకి ఏమొచ్చింది x1. సో s1 యొక్క కాస్ట్ 0, x1 కాస్ట్ ఎంత, x1 కాస్ట్ ఎంత ఉంది, టాప్ లో 5 ఉంది. రైట్ డౌన్ 5. ఆఫ్టర్ దట్ రైట్ డౌన్ ద రో ఆపరేషన్. రో ఆపరేషన్ ఏంటంటే ఈ 5ని 1 చేయాలి.
ఆ 5 అనేది ఏ రోలో ఉంది, సెకండ్ రోలో ఉంది కాబట్టి R2 డివైడెడ్ బై 5. ఏ రోని 1 చేయాలో ఆ రో డివైడెడ్ బై ఏ వాల్యూ 1 చేయాలి, ఆ వాల్యూ రాస్తే సరిపోయింది. ఇక్కడ 10 ఉందనుకో R2 బై 10, 100 ఉందనుకో R2 బై 100 అంతే. ఈ రో ఆపరేషన్ నాట్ ఓన్లీ దిస్ వన్, ఫర్ ద ఆల్ ద వాల్యూస్ అన్నిటికీ ఎక్సెప్ట్ సిబి వాల్యూస్, ఈ 0, 5 కాకుండా మిగతా అన్నిటికీ. 10 బై 5 2, 5 బై 5 1, 2 బై 5 0 by 5, 1 divided by 5. After that, this 3 is converted to 0 by using row operation. ఈ 3 అనేది ఎక్కడ ఉంది, రో 1 లో ఉంది. ఏ రోని 0 చేయాలనుకుంటున్నారు, R1 అని. ఏ రో యూజ్ చేసుకుని అంటే R2 ని యూజ్ చేసుకుని, కొత్తగా వచ్చిన R2 ని యూజ్ చేసుకుని. ఎంత వాల్యూని నువ్వు 0 చేయాలనుకుంటున్నావు, 3 మైనస్ 3, R1 మైనస్ 3R2, R1 మైనస్ 3R2, R1 మైనస్ 3R2. వాట్ ఈస్ ద R1 హియర్? R1 అంటే ఎంత ఉంది ఇక్కడ, ఎంత ఉంది, 3. సరే ఇక్కడ 15 మైనస్ 3 ఇంటూ R2 ఎంత ఉంది ఇక్కడ, 2. 15 మైనస్ 6, 15 మైనస్ 6 ఈస్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 9. రైట్ డౌన్ 9 హియర్. నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది, 3 మైనస్ 3 ఇంటూ R2 ఎంత ఉంది, 1. ఎంత అవుతుంది, 0. నెక్స్ట్ ఇక్కడ R1 ఎంత, 5 మైనస్ 3 ఇంటూ R2 ఎంత, ఇక్కడ R2 ఎంత ఉంది, 2 by 5. R2 ఎంత, 2 by 5. So the LCM is 5. 5 into 5 is 25 minus 6. It is 19 divided by 5. 19 divided by 5. Next R1 is 1 minus 3 into R2. What is R2 here? 0. ఎంత అవుతుంది, 1. Next what is R1? 0 minus 3 into R2 ఎంత, 1 by 5. Simplify చేస్తే minus 3 by 5. ఇలా రఫ్ వర్క్ లో ఇవన్నీ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి బై యూజింగ్ రో ఆపరేషన్స్. ఓకే, రో ఆపరేషన్స్ రాసేటప్పుడు కూడా మీరు పెద్ద స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ రో ఆపరేషన్ రాసేటప్పుడు ఏ రోను 0 చేయాలి, R1 R2 ఇక్కడ ఉన్న కీ ఎలిమెంట్ అంటారు, దీన్ని పోయిటల్ ఎలిమెంట్ అంటారు. రో 2 లో ఉంది కాబట్టి R2 డివైడెడ్ బై ఎంత వాల్యూ చేయాలి, 5. కాబట్టి R2 డివైడెడ్ బై 5. దీని కరస్పాండింగ్ దాన్ని 0 చేయాలి. ఏ రోని 0 చేయాలి, R1 అని. ఏ రో యూజ్ చేసుకుని R2 యూజ్ చేసుకుని ఎంత వాల్యూని, 3. R1 మైనస్ R2 ఎంత వాల్యూ, 3. మైనస్ 3 ఉందనుకో ప్లస్ 3 అని రాసి. సో ఇలా మనం రో ఆపరేషన్ రాసుకొని మళ్ళీ మ్యాట్రిక్స్ చేసేసుకొని, ఓకే ఇందాకలాగా సిమిలర్ గా ఇప్పుడు ఇదంతా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏది డెల్టా జే ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీన్ని సెకండ్ ఐటరేషన్ అంటారు. ఎందుకు ఇట్లా వస్తుందంటే మనకి ఎన్నైతే నెగిటివ్స్ వస్తాయి అన్ని ఐటరేషన్స్ కంపల్సరీగా వస్తాయి. సో మనకి సింప్లెక్స్ మెథడ్ ఒకటి వచ్చిందంటే చాలమ్మా, నెక్స్ట్ యూనిట్ లో చాలా వాటికి మనం చేయగలం. సో నెక్స్ట్ యూనిట్ లో మీరు చాలా బాగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఈ సింప్లెక్స్ మెథడ్ అనేది మెయిన్ అండి, సింప్లెక్స్ మెథడ్ అనేది మెయిన్. సో నెక్స్ట్ టేకింగ్ ద డెల్టా జే ఈక్వల్ టు సిబి ఇంటూ ఎక్స్జే మైనస్ సిజే. ఇందాక షార్ట్ కట్ చెప్పాను. ఓకే, ఇక్కడ S1 X1 ఉంది. S1 అంటే ఇది, X1 అంటే ఇది. ఆ రెండింటి చూడండి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ 1 0 0 1. ఆ రెండింటికి డైరెక్ట్ 0 తీసుకోవచ్చు డెల్టా జే. మిగతా వాటిగా ఫైండ్ అవుట్ చేయాలి. సిబి అంటే ఎంత, 0.5 సిబి. ఎక్స్జే ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్జే ఇది 19/5 2/5 మైనస్ సిజే అంటే మైనస్ ఎంత, 3 మైనస్ సిజే మైనస్ 3 ఈక్వల్ టు 0 ఇంటూ 19/5 0, 5 ఇంటూ 2/5 ఈస్ 2 మైనస్ 3 ఈక్వల్ టు ఎంత అండి, -1. నెక్స్ట్ CB is the 0.5, XJ is last column, last one, -3/5 1/5 minus CJ అంటే -0 పైన ఉంది టాప్ కార్నర్. 0 into -3/5 0, 5 into 1/5 1 minus 0 ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఎన్ని నెగిటివ్స్ వచ్చినా ఒకటే నెగిటివ్ అంటే ఇంకొక ఇటరేషన్ ఉందిరా బాబు అని. ఎప్పుడు దా చేయాలి ఈ ప్రాసెస్, ఆల్ డెల్టా చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ చేసుకుంటూనే వెళ్ళిపోవాలన్నమాట. సో నెక్స్ట్ రైట్ ఆన్ ద యారో మార్క్ పెట్టామంటే ఇది ఇట్ ఈస్ కాల్డ్ ద ఇన్కమింగ్ వేరియబుల్ అని. ఇట్ ఈస్ కాల్డ్ ద ఇన్కమింగ్ వేరియబుల్. ఏది ఇన్కమింగ్ వేరియబుల్ ఏంటి, ఇక్కడ x2 అనేది ఇన్కమింగ్. x2 అనేది ఇన్కమింగ్ అయితే అవుట్ గోయింగ్ డిసైడ్ చేసేది మినిమం రేషియో. మినిమం రేషియో ఫార్ములా ఏంటి, xb/xk, xb డివైడెడ్ బై xk గ్రేటర్ దాన్ 0 ఈక్వల్ టు కాదు, ఓన్లీ గ్రేటర్ దాన్. xb అంటే ఇక్కడ 9 2 అనేది xb, xk అంటే కీ కాలం 9 డివైడెడ్ బై 19/5. సో 45 డివైడెడ్ బై 19.
2 divided by 2 by 5 equal to 5 divided 10 divided by 2 equal to 5. నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఇటరేషన్ ఏది మినిమంగా ఉంది 45/19 అంటే ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ 2 పాయింట్ సంథింగ్. సో ఇది అవుట్ గోయింగ్ అనమాట. ఇది అవుట్ గోయింగ్. ఏది అవుట్ గోయింగ్? S1 అనేది అవుట్ గోయింగ్. S1 అనేది అవుట్ గోయింగ్ అయితే ఆ ప్లేస్ లోకి ఏమొస్తుందని X2 వస్తుంది అనమాట. X2 వస్తుంది. ఓకే, ద ఇన్కమింగ్ ఈజ్ X2 అండి. ఇన్కమింగ్ ఈజ్ X2. The incoming X2, outgoing is S1. ఈ రెండింటికి ఇంటర్సెక్ట్ పాయింట్ ఏంది? 19/5. 19/5. దాన్ని 1 చేయాలి. దానికి కరస్పాండింగ్ ఉన్న దాన్ని ఏం చేయాలి? 0 చేయాలి. దానికి కరస్పాండింగ్ ఉన్న దాన్ని ఏం చేయాలి? 0 చేయాలి. ఎలా చేస్తామో చూడమ్మా. సో S1 అనేది బయటకు వెళ్ళిపోయింది. S1 ప్లేస్ లోకి X2, X1. ఓకే సార్, ఫస్ట్ X1 తర్వాత X2 రాస్తా అంటే కాదు. ఏ ప్లేస్ లో చేంజ్ అయితే ఆ ప్లేస్ లో రాయాలి. X2 యొక్క కాస్ట్ ఏంటి? X2 యొక్క కాస్ట్ ఈ టాప్ కార్నర్ లో ఉంటుంది. X2 కాస్ట్ 3, X1 కాస్ట్ 5. X2 కాస్ట్ 3, X1 కాస్ట్ 5. ఇక్కడ ఇంటర్సెక్ట్ పాయింట్ ఏంటి? ఇదే కదా, 19/5. ఈ 19/5 ను 1 చేయాలి, 2/5 ని 0 చేయాలి. ఈ 19/5 రో 1 లో ఉందా, రో 2 లో ఉందా? రో 1 లో ఉంది. కాబట్టి R1 divided by 19/5. సో 9 divided by 19/5 అంటే 45 divided by 5. Sorry, 45 divided by 19. 0 divided by 19/5 అంటే 0. 19/5 19/5 అంటే 1. 1 divided by 19/5 అంటే 5 divided by 19. minus 3/5 divided by 19/5 అంటే 5 క్యాన్సిల్ అయ్యి -3 divided by 19 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్న 2/5 ని ఏం చేయాలంటే 0 చేయాలి. ఏ రోలో ఉంది? నీకు R2 లో ఉంది. రో 2 ని 0 చేయాలి బై యూజింగ్ ద రో 1. ఎంత వాల్యూని? 2/5 minus 2/5. R2 minus 2/5 into R1. R2 minus 2/5 into R1. What is R2 here? R2 ఎంత ఉంది ఇక్కడ? 2. minus 2/5 into R1 ఎంత ఇక్కడ? 45 divided by 19. 5 9s are. So what is the LCM? 19. 38 minus 18. It is equal to 20 divided by 19. 20 divided by 19. Next, the R2 is 1 and ఇక్కడ 1. minus 2/5 into R1 ఎంత? 0. ఎంత అవుతుంది ఇక్కడ? 1. R2 ఎంత ఇక్కడ? 2/5. minus 2/5 into R1 ఎంత? 1. ఏమవుతుంది? 0. నెక్స్ట్, what is R2 here? 0. 0 minus 2/5 into R1 ఎంత? 5 divided by 19. 5 క్యాన్సిల్ అయితే -2 divided by 19. -2/19. నెక్స్ట్, what is R2 here? R2 అంటే ఇక్కడ ఏముంది చూడండి, 1/5 అండి. 1/5. minus 2/5 into R1 అంటే -3 divided by 19. సో ఈ రెండింటి నుంచి 1/5 ని కామన్ ఇస్తున్నాం. 1 minus plus 6 divided by 19. So 1 divided by 5, LCM is 19. 19 plus 6, it is 25. 5 25s అంటే 5 5s. So the result is 5 divided by 19. Now we need to find the delta J. Delta J equal to CB into Xj minus CJ. CB into Xj minus CJ. CB into Xj minus CJ. సో ఇక్కడ CB అనేది డైరెక్ట్ గా మనం రెండు ప్లేసెస్ లో, డెల్టా J అనేది డైరెక్ట్ గా మనం రెండు ప్లేసెస్ లో 0 పెట్టుకోవచ్చు. ఎక్కడెక్కడ అంటే బేసిక్ వేరియబుల్స్ ఏమున్నాయో చూడండి. కనీసం
డెల్టా జే అనేది ఇక్కడ x1 x2 కాబట్టి ఇక్కడ డైరెక్ట్ జీరోస్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వాట్ ఈస్ ద సిబి 3/5 35 5/19 మైనస్ 2/19 మైనస్ సిజే ఎంత అంటే టాప్ కార్నర్ లో 0, టాప్ కార్నర్ లో ఉంటదమ్మా సిజే అనేది. చూడండి ఇది 0, ఇది కూడా 0. సో వీటిని మల్టిప్లై చేస్తున్నాం. మల్టిప్లై చేసినప్పుడు 3 × 5/19 15/19 minus 5 × 2 10/19 minus 0. What is the LCM here? 19. 15 minus 10 and the 5/19. Okay, here write down the 5/19. Next, ikkada unnadi. What is the CB? 3 5 minus 3/19 5/19 minus 0 equal to minus 9 divided by 19 plus 25 divided by 90. 25 minus 9 అంటే it is a 14 and 14 divided by 19. 14 కాదు 16/19. 16/19. ఇక్కడ వన్స్ అబ్జర్వ్ దిస్ వన్, అన్ని మనకి పాజిటివ్ వచ్చినాయి. చూడమ్మా, అన్ని మనకి పాజిటివ్ వచ్చినాయి. ఓకే, పాజిటివ్ వచ్చినట్టు మీనింగ్ ఏంది? సొల్యూషన్ కంప్లీట్ అయిపోయింది. ఆల్ ఇక నో నీడ్ టు ఫైండ్ ద మినిమం రేషియో. మినిమం రేషియో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. మినిమం రేషియో ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తారు? ఎప్పుడైతే మోస్ట్ నెగిటివ్ వస్తుందో అప్పుడు మనం యారో మార్క్ పెడతాం. ఏమని? అది యారో మార్క్ పెట్టేసి ఇది ఇన్కమింగ్ అని, అవుట్ గోయింగ్ డిసైడ్ చేసేది మినిమం రేషియో. సో హియర్ ఆల్ డెల్టా ఏస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. All delta j is greater than equal to 0. Therefore, x1 equal to ఇది రిజల్ట్. x2 equal to ఇది రిజల్ట్. ఈ 2 వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. x1 equal to 5, x2 equal to 3. Therefore, the maximum of z equal to maximum of z ఏంటి? పైన ఎంత ఉంది? 5x1 plus 3x2. 5 into 5 plus 3 into 3. It is 25 plus 9 equal to it is 34. ఇది మనకుండే రిజల్ట్. ఇలా సింప్లెక్స్ మెథడ్ అనేది సాల్వ్ చేస్తాం. ఓకే, మనకి అడిగితే చిన్న క్వశ్చన్ అడుగుతారు, మరి పెద్ద క్వశ్చన్ ఏమి అడగరు. ఓకే, ఒక 2-3 ప్రాబ్లమ్స్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు అర్థమైపోయింది అనమాట. ఒకవేళ ఇన్ కేస్ లాస్ట్ ఐటరేషన్ లో కానీ మీకు ఇక్కడ చూడండి అమ్మా, ఒకవేళ ఇన్ కేస్ బిఫోర్ ఇక్కడే మీకు ఇది కూడా +1 వచ్చింది అనుకోండి, ఇక్కడికే ఆప్టిమమ్ సొల్యూషన్ అయిపోయినట్టు. x1 5, x2 అనేది ఉందా? లేదు కాబట్టి 0 తీసుకోండి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది వెరీ ఇంపార్టెంట్. అలాగే దీని యొక్క సొల్యూషన్ ప్రొసీజర్ అండి, నాకు తెలిసి గ్రాఫికల్ ప్రొసీజర్ కానీ సింప్లెక్స్ ప్రొసీజర్ కానీ డామ్ షూర్ అంటే అడగడానికి ఛాన్స్ ఉందా? రెండు బాగా ప్రిపేర్ అయ్యాలండి. చూడమ్మా, the simplex method of solving a LPP, the outlines as procedure as follows. Step 1, first observe whether the objective function is minimum or maximum. If it is minimum, convert to the maximization form by using following relation. Maximum z star equal to minus minimum of z, and minus minimum of z. And also observe whether all the constraints of right hand side constraints are positive or not. If the negative, can be changed to positive values multiplying -1 on both sides, and check the non-negative restrictions also. This is step 1. Step 2, the subject constraint convert to the equation standard form lo convert cheyali. Introduce the slack or surplus variable. By introducing slack or surplus variable and artificial variables kuda vastayi. Artificial ante next unit lo vastayi andi. And check the artificial variable and slack and surplus variable coefficients are 0 in objective function. If the constraints are less than or equal to type, slack variables are needed. If the constraints are greater than or equal to type, surplus variables are needed. Surplus variable need out. Next, step 3. Now present the constraint equation matrix form. Ax equal to b and rasam kada adi rayali. Ax equal to b. Next, basic simplex table. ఇప్పుడు ఒక సింప్లెక్స్ టేబుల్ వస్తుంది చూడమ్మా. కన్స్ట్రక్ట్ ద ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్. ఇనిషియల్ సింప్లెక్స్ టేబుల్. సో ఇక్కడ నేను లైన్స్ డ్రా చేయలేదు, ఇలా లైన్స్ డ్రా చేసుకోనండి.
ఇలా. ఓకే, ఇక్కడ ఇవన్నీ స్లాక్ వేరియబుల్స్ అన్నమాట, ఇవన్నీ స్లాక్ వేరియబుల్స్. బట్ కోఎఫిషియెంట్స్ 0 ఉన్నాయి చూడండి. మినిమం రేషియో XP by XK గ్రేటర్ దాన్ 0 అండి, XK గ్రేటర్ దాన్ 0. ఓకే, ఇవన్నీ ఏంటి అవైలబిలిటీస్, ఇవన్నీ రిక్వైర్మెంట్స్. ఇది వన్స్ అబ్జర్వ్ తీసుకుని ఇట్ ఈస్ లైక్ ఏ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా. ఇక్కడ ఉన్న డెల్టా జే CB into XJ minus CJ, దీన్ని ZJ minus CJ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, డెల్టా J ఈక్వల్ టు CB into XJ minus CJ, దీని మొత్తాన్ని ZJ minus CJ అని కూడా రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, ఇట్ షుడ్ బి రిమెంబర్ దట్ ద వాల్యూస్ ఆఫ్ నాన్ బేసిక్ వేరియబుల్స్ ఆర్ ఆల్వేస్ 0 at each iteration. వాటి ప్రతి ఒక్క ఐటరేషన్ లో 0 తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్ 5, కంప్యూట్ ద నెట్ ఎవల్యూషన్ దట్ ఈస్ డెల్టా J by using the delta J equal to CB into XJ minus CJ. ఇక్కడ చూడండి అమ్మా, ఆల్ డెల్టా J గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 వస్తే అది ఆప్టిమమ్ సొల్యూషన్. then the initial basic feasible solution is an optimum. if at least one delta J is negative, ఒకటి గాని నెగటివ్ వచ్చిందంటే then the solution under the basic is not optimum. proceed to the next step. ఒకటి గాని నెగటివ్ వచ్చింది నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ స్టెప్ కి ఎలా వెళ్తాం? ఓకే, హియర్ we need to find the that incoming outgoing variable అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, if there are more than one negative delta J, then choose the most negative of them, which is the incoming vector key column. if all xk less than 0, then there is unbounded solution of the given problem. ఒకవేళ in case మనకి xb by xk greater than 0 అంటున్నాను. ఒకవేళ xk డినామినేటర్ ఉన్న xk లెస్ గ్రేటర్ దాన్ 0 అంటున్నాను. గ్రేటర్ దాన్ కాకుండా లెస్ దాన్ అని వచ్చింది అనుకోండి, డినామినేటర్ అక్కడ మనం డాష్లు పెడతాం అన్నమాట. ఓకే, ఎక్కడంటే ఒకసారి చూడమ్మా, ఇప్పుడున్న ఈ సైడ్ ప్రాబ్లంలో ఈ సైడ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది కీ కాలం 15/3 10/5. ఇక్కడ 3, 5 ప్లేస్ లో 0 కానీ 0 కంటే తక్కువ కానీ అంటే నెగిటివ్స్ లో ఉంటే అక్కడ వాల్యూ రాయమన్నమాట, డాష్ పెట్టేస్తే అక్కడ మినిమం రేషియో ఏం ఉండదు. మినిమం రేషియో లేకపోతే దాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ కాల్డ్ అన్బౌండెడ్ సొల్యూషన్ అంట. ఇట్ ఈస్ కాల్డ్ అన్బౌండెడ్ సొల్యూషన్. అదే చెబుతున్నాడు ఆ పాయింట్. ఒక నిమిషం. xk less than 0, then there is unbounded solution to the given problem. Now the outgoing variable being selected whose ratio xb by xk where xk greater than 0 is minimum. This rule is called minimum ratio rule. xk greater than 0 ఉండాలి. దీన్ని ఏమంటారు? xb by xk అనేది ఏమంటారంటే మినిమం రేషియో రూల్ అండి. నెక్స్ట్ స్టెప్ 4, the intersection of element of outgoing and incoming column is called the key element. దాన్ని పోవైటల్ ఎలిమెంట్ అంటారు. మనం ఆ పోవైటల్ ఎలిమెంట్ ని ఇలా డబ్బా కొట్టాం, రెక్టాంగిల్ బాక్స్. టు మేక్ ఇట్ ఎలిమెంట్ యాజ్ అన్ యూనిటీ, దాన్ని 1 చేయాలి. అండ్ మేక్ ఇట్ ద రిమైనింగ్ వర్టికల్ ఎలిమెంట్స్ యాజ్ జీరోస్, అదర్ వాల్యూస్ ని 0 చేయాలి. బై యూజింగ్ ద రో ఆపరేషన్స్ విత్ రిపీట్ ద న్యూలీ ట్రాన్స్ఫార్మ్డ్ రో, కొత్తగా వచ్చిన రోని యూజ్ చేసుకొని ఒక అదర్ దాన్ని 0 చేయాలి. నెక్స్ట్ స్టెప్ 5, దెన్ కంప్యూట్ ద డెల్టా J వాల్యూ ఫర్ ద అబోవ్ iterations. If all delta J is greater than equal to 0, then we say that the solution under the basis optimum. Otherwise, repeat the step 4. Step 4 నుంచి మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఓకే, ఆల్ డెల్టా J is greater than equal to 0 వస్తే ఓకే, రాలేదనుకోండి మళ్ళీ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇంటర్సెక్ట్ పాయింట్ తీసుకొని ఆ ఇంటర్సెక్ట్ పాయింట్ ని 1 అని చేసుకొని దానికి కరస్పాండింగ్ ఉన్న 0 తీసుకొని బై యూజింగ్ రో ఆపరేషన్స్ అండి, సో మన ప్రాసెస్ అనేది అప్ టు ఆల్ డెల్టా J is greater than equal to 0 వచ్చేంత వరకు చేసుకుంటూనే ఉండాలి. ఇది మనకున్న ప్రొసీజర్ ఫర్ సింప్లెక్స్ మెథడ్. 5 స్టెప్స్ ఏనండి మీరు ఇప్పుడు ఉండే. సో కేర్ఫుల్ గా ప్రిపేర్ అయితే 12 మార్క్స్ మీ హ్యాండ్ లో ఉంటాయి. ఓకే, గ్రాఫికల్ మెథడ్, సింప్లెక్స్ ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఫస్ట్ యూనిట్ లో మీరు క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయాలంటే ఈ 2 ప్రొసీజర్స్ బాగా ఇంపార్టెంట్. లేకపోతే నేను ఒకటి చెప్తాను, ఈ 3 క్వశ్చన్లు ప్రిపేర్ అవ్వండి, అసలు లాంగ్ ఆన్సర్ ఒకటి ఖచ్చితంగా తగిలేది. ఒకటి ఫస్ట్ క్వశ్చన్ స్కోప్ ఆఫ్ వార్, అదొకటి ప్రొసీజర్ ఫర్ గ్రాఫికల్, ప్రొసీజర్ ఫర్ సింప్లెక్స్. ఈ మూడు ప్రిపేర్ అవ్వండి. మూడింటి నుంచి లాంగ్ ఆన్సర్ ఒకటి వస్తుంది. మీకు 12 మార్క్స్ మీ హ్యాండ్లో ఉంటాయి. ఓకే, మీరు ఒకవేళ అర్థం కాకపోయినా బట్టి అయినా పట్టండి అండి, చెబుతున్నాను, క్లియర్గా చెబుతున్నాను. మీరు అర్థమవుతుంది, నేను చెప్పిన ప్రాసెస్, నేను ప్రాబ్లం చేసిన ప్రాసెస్ వింటే మీకు అర్థమవుతుందండి.
మీరు ఒకవేళ ఇన్ కేసు అర్థం కాకపోతే నాకు కాల్ చేయండి. ఓకే, నేను 2 వీడియోస్ పంపించాను. 2 వీడియోస్ వింటున్నారా వినట్లేదు నాకు అర్థం కాలేదు. ఒక్కడు కూడా తిరిగి కాల్ చేసి సార్ నాకు ఇక్కడ డౌట్ సార్ అని ఒక్కడు కూడా అడగల. సరే వినండి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద ఫీజిబుల్ సొల్యూషన్ అండ్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్. ఎప్పుడైనా అడగటానికి ఆస్కారం ఉంటుందని ఇటువంటి క్వశ్చన్స్ డిజైన్ చేశారు షార్ట్ ఆన్సర్స్. ఎంటపుల్ x1 x2 and so on xn satisfying the constraints of LPP is called the solution of the given problem. Feasible solution ante an entable x1 x2 and so on xn which is not only satisfy the condition kadamma constraints and also satisfy the non-negative restrictions is called the feasible region. Basic solution ante it is a solution obtained by getting nm variables are equal to 0 and solving the resulting system of equation is called basic solution. Next, basic feasible solution ante a basic solution which not only satisfy the constraint and also satisfy the non-negative restrictions is called the basic feasible solution. And is also called the basic feasible solution. Next, the basic feasible solution is 2 types. One is non-degenerate, one is the degenerate. ఎప్పుడు నాన్ డీజనరేట్ ఎప్పుడు డీజనరేట్ అంటాం అంటే ఫస్ట్ నాన్ డీజనరేట్. ఏ నాన్ డీజనరేట్ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ ఇస్ ఏ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ which an exactly m basic variables are positive and the remaining n minus m r will be 0. n variables positive వచ్చి n minus m variables ఎలా ఉండాలంటే 0 అయితే దాన్ని నాన్ డీజనరేట్ అంటారు. డీజనరేట్ BFS అంటే a basic feasible solution is said to be degenerate 1 if one or more basic variables are 0. ఒకటి కానీ అందుకంటే ఎక్కువ కానీ 0 వస్తే దాన్ని డైరెక్ట్ గా డీజనరేట్ BFS అంటారు. ఆప్టిమమ్ సొల్యూషన్. ఇప్పుడు ఆప్టిమమ్ అంటే ఇది మనకు గ్రాఫికల్ మెథడ్ లో ఓకే మోర్ షేడెడ్ ఏరియాని ఆప్టిమమ్ అను. సో సింప్లెక్స్ మెథడ్ ఏంది ఆల్ డెల్టా చేసి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 వస్తే దాన్ని ఏమన్నాం ఆప్టిమమ్ అను. అదే ఇక్కడ చెప్తుంది BFS is said to be optimum if optimize either minimum or maximum is objective function. దాన్ని ఆప్టిమమ్ సొల్యూషన్ అంటారు. హియర్ నో ఫీజిబుల్ సొల్యూషన్ ఉంటుంది. నో ఫీజిబుల్ సొల్యూషన్ అంటే మనకి సింప్లెక్స్ మెథడ్ ఉంది, సరే గ్రాఫికల్ మెథడ్. ఒక ఈక్వేషన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే ఇన్సైడ్ ఏరియాని షేడ్ చేస్తాం, గ్రేటర్ దాన్ ఉంటే అవుట్ సైడ్ ఏరియా. ఇప్పుడు మోర్ షేడెడ్ ఏరియా ఉందా దీంట్లో? లేదు. మోర్ షేడెడ్ ఏరియా లేదు కాబట్టి దాన్ని ఏమంటారంటే నో ఫీజిబుల్ సొల్యూషన్ అంటారు. వెన్ ద 2 constraint equations are traveled at a opposite sign, ఒకటేమో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్, ఒకటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్. వన్ ఆఫ్ ద కన్స్టెంట్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్ అండ్ అదర్ కన్స్టెంట్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టైప్. సచ్ టైప్ ఆఫ్ LPP ఈస్ నో ఫీజిబుల్ సొల్యూషన్. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుందమ్మా లైక్ దిస్ అమ్మా, ఇలా ఉంటాయి చూడండి. కామన్ రీజన్ లేదనమాట ఈ 2 డయాగ్రామ్స్. అన్బౌండెడ్ సొల్యూషన్. అన్బౌండెడ్ అంటే ఏం లేదు, అవుట్ ఆఫ్ ద ఏరియా అన్నట్టు. అవుట్ ఆఫ్ ద ఏరియా అంటే ఇలా ఉంటది. ఇదేమో ఇలా ఉంది, ఇదేమో ఇలా ఉంది. ఇది అవుట్ సైడ్కి వెళ్ళిపోయి ఇది కామన్ రీజియన్. కాకపోతే ఎంత సైడ్ ఎంతవరకు వెళ్తుందో తెలియదు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఫంక్షన్ z is increasing or decreasing indefinitely by substituting the points in the unbounded feasible region such as LPP are said to be unbounded solution. ఓకే, అవుట్ సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఇలా ఉందనుకోండి, ఇలా షేడ్ చేస్తాం, ఇది కూడా ఇలా షేడ్ చేస్తాం. నాట్ ఓన్లీ దిస్ వన్, ఇప్పుడు ABC అంటాం, దీన్ని కవర్ చేయడానికి ఏముంటదు ఇలా వెళ్ళిపోతుంది అనమాట, అవుట్ సైడ్కి వెళ్ళిపోతుంది. అన్బౌండెడ్ మన హ్యాండ్ నుంచి బయటకు వెళ్ళిపోతాం, అన్బౌండెడ్ సొల్యూషన్ అంటారు. ఓకే, ఇది మనకున్న నెక్స్ట్. దీంతో యూనిట్ 1 కంప్లీట్ అయిపోయింది. యూనిట్ 1లో ఏంటంటే గ్రాఫికల్ మెథడ్ మీరు చేసేటప్పుడు మీరు పెన్సిల్ యూజ్ చేయాలి, స్కేల్ యూజ్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్ ఎరైజర్ యూజ్ చేయాలి. అలాగే మీరు గ్రాఫ్ పేపర్ అడగండి. గ్రాఫికల్ మెథడ్ ఒకవేళ ఇన్ కేసు ప్రాబ్లం వచ్చాడనుకో గ్రాఫ్ పేపర్ అడగండి. అక్కడ ఉన్న కాలేజీలో సార్ మాకు గ్రాఫ్ వచ్చింది, గ్రాఫ్ పేపర్ కావాల్సిందే అని అడగండి. వాళ్ళు గ్రాఫ్ పేపర్ ఇవ్వకపోతే అప్పుడు డ్రా చేయండి. గ్రాఫ్ పేపర్ ఇస్తే మీకు బెనిఫిట్ అది. సో ఇస్తారు నాకు తెలిసి, గ్రాఫ్ పేపర్ అడిగి గ్రాఫ్ డ్రా చేయండి. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ సెకండ్ వీడియో కూడా ఇవాళ ఈవినింగ్ వరకు మీకు సెండ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.